మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఉన్నత న్యాయస్థానం దానిని కొట్టివేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, చెప్పండి, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో వల్లభనేని వంశీ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఒక రకంగా ప్రస్తుతం వంశీకి ఇది ఎదురుదెబ్బని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టులోని గన్నవరం టీడీపీ కార్యాలయంలోని దాడి కేసులోని ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొద్దిసేపటి క్రితం హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే గతంలోనే ఈ కేసుకు సంబంధించి 71వ నిందితుడిగా వంశీ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ కేసు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం గతంలోనే వంశీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మాత్రం తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈ పిటిషన్ పై ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ కేసులోని గన్నవరం టీడీపీ కార్యాలయంలోకి సంబంధించిన కేసులోని A71 నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ ను నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం వంశీకి ఇది ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. మరోపక్క సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోని వంశీ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. విజయవాడ సబ్ జైల్లోని జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న వంశీ ఈ కేసులో కూడా ఇప్పుడు సత్యవర్ధన్ కి సంబంధించిన కిడ్నాప్ కేసులకు సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్ సంబంధించిన విచారణ 2 రోజులకు వాయిదా పడిన నేపథ్యంలో మరో 2 రోజుల్లోని ఈ బెయిల్ కి సంబంధించిన పిటిషన్ పై కూడా హైకోర్టులో విచారణ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కోర్టు డైరెక్షన్స్ తోనే కొంతవరకు వంశీకి ఊరట లభించింది. గతంలోనే హైకోర్టు గన్నవరం టీడీపీ కార్యాలయంలో కేసుకు సంబంధించి వంశీపై ముందస్తు చర్యలు తీసుకోవద్దు కూడా పోలీసులను ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు వంశీ బయటే ఉన్నారు. ఎక్కడా పోలీసులు చర్యలు ఎక్కడా తీసుకోలేదు. అయితే తాజాగా సత్యవర్ధన్ కేసుల నేపథ్యంలోని వంశీకి ఉచ్చు బిగుస్తుంది. మరోపక్క పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయడంతో పాటు కోర్టులో సరెండర్ చేయడంతోనే ఆయనకి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో మరొక తీవ్రమైన పరిస్థితి వంశీకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే టీడీపీ కార్యాలయంలో దాడి కేసులో వంశీకి బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ కొద్దిసేపటి హైకోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం హైకోర్టు డైరెక్షన్స్ మేరకు వంశీ తరపున న్యాయవాదులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ బెయిల్ పిటిషన్ ఇక్కడ కొట్టివేస్తే ఆ పైకోర్టుకు వెళ్తారా లేదా మాత్రం చూడాల్సి ఉంది. మరోపక్క సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ ను హైకోర్టులోని వంశీ తరపున న్యాయవాదులు పొందుపరిచిన నేపథ్యంలో దీనిపై కూడా మరో 2 రోజుల్లోని విచారణ వచ్చే అవకాశాలు కనబడతాయి. ఓవరాల్ గా చూసినట్లయితే మరోపక్క ఒక కేసులోని జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న వంశీకి మరో కేసులోని బెయిల్ పిటిషన్ కు సంబంధించి కొట్టివేయటం తీవ్ర స్థాయిలోని ఇబ్బందికరంగా మారిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.